ఇవాల్టి టాప్ 20 న్యూస్. తెలంగాణ వార్తలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రధాన పనులను రాబోయే 10 నెలల్లో పూర్తి చేస్తామని, నార్లాపూర్ జలాశయం నుంచి ఉదండాపూర్ జలాశయానికి కృష్ణా జలాలను చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రాష్ట్రంలో ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్ సెక్షన్ల అభివృద్ధికి పచ్చజెండా ఊపింది. బదిలీల ప్రక్రియలో జీవో 38 ఉల్లంఘనలు జరిగాయంటూ ఓసీహెచ్ గాంధీ ఆసుపత్రికి చెందిన ప్రభుత్వ వైద్యుల సంఘాలు తమ ఓపీ సేవలను నిలిపివేసి ఆందోళనలు చేపట్టాయి. తెలంగాణలో లా సెట్ ఫలితాల్లో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలకు చెందిన 27 మంది విద్యార్థినులు అర్హత సాధించి ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. ఐటీ రంగంలో మరో ముందడుగుగా హైదరాబాద్ లో అంతర్జాతీయ టెలికాం దిగ్గజం టీ-మొబైల్ గ్లోబల్ టెక్నాలజీ కేంద్రాన్ని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలో కేబీఆర్ పార్క్ వాలంటీర్లు మెమోరియల్ వాక్ నిర్వహించగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ హరితహరం విజయాలను గుర్తు చేసుకుంటూ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో హైదరాబాద్ లోని లాలాపేట్లో కొత్త పాఠశాల క్యాంపస్ నిర్మాణం కోసం విద్యాశాఖ 21 కోట్ల నిధులను కోరింది. ఆంధ్ర వార్తలు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీ టెట్, జూన్ నోటిఫికేషన్ మరియు పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా విడుదల చేశారు. ఎన్డీఏ కూటమిలో రాబోయే 4 రాజ్యసభ స్థానాల కేటాయింపుపై స్పష్టత వచ్చింది. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి 3, జనసేన పార్టీకి 1 స్థానం కేటాయించేలా అవగాహన కుదిరింది. కిడ్నీ బాధితులకు ఉపశమనం కలిగించేలా సమీప బంధువుల నుంచి అవయవాలను స్వీకరించే నిబంధనలను సులభతరం చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం చారిత్రాత్మక ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో 5.5 కిలోమీటర్ల మేర స్వయంగా సైకిల్ తొక్కి ప్రత్యేక మార్గాల ఏర్పాటును ప్రకటించారు. పర్యాటక రంగ అభివృద్ధికి తీసుకున్న వినూత్న నిర్ణయాలకు గాను జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ అవార్డు దక్కింది. యాత్రికుల సౌకర్యార్థం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసికి నేరుగా నూతన విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. జాతీయ వార్తలు. దేశీయ రూపాయి విలువపై ఒత్తిడిని తగ్గించడానికి మరియు విదేశీ నిధులను ఆకర్షించడానికి ప్రభుత్వ సెక్యూరిటీలలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారుల మూలధన లాభాల పన్నును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. సెయింట్ పీటర్స్బర్గ్ వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని అత్యంత నమ్మకమైన భాగస్వామిగా అభివర్ణించారు. అంతేకాకుండా అత్యాధునిక సుకోయ్ Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్ల ఉమ్మడి ఉత్పత్తిని భారత్కు ప్రతిపాదించారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కె అన్నామలై సమర్పించిన రాజీనామాను భారతీయ జనతా పార్టీ అధిష్టానం అధికారికంగా ఆమోదించింది. అంతర్జాతీయ వార్తలు. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన లేటెస్ట్ కాల్పుల విరమణ ఒప్పందాలు క్షేత్రస్థాయిలో విఫలమయ్యాయి. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్, గాజాపై తిరిగి వైమానిక దాడులను తీవ్రతరం చేయగా హెజ్బుల్లా రాకెట్లతో ఎదురుదాడికి దిగింది. ప్రాంతీయ మరియు వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వచ్చే వారం ఉత్తర కొరియాలో పర్యటించనున్నారు. 2019 తర్వాత ఆయన ప్యాంగాంగ్ లో పర్యటించడం ఇదే తొలిసారి. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తూనే ఉక్రెయిన్ రక్షణ మరియు పునర్నిర్మాణ అవసరాల కోసం $1 బిలియన్ భద్రతా సహాయాన్ని అందించే ప్రత్యేక బిల్లుకు అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆమోదం తెలిపింది.